హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఇందులో కీలకమైన తేదీలు ఇవే అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, ప్రస్తుతం 2026వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి అత్యంత కీలకమైన అడుగులైతే పడుతున్నాయి. రాష్ట్రంలో గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న మున్సిపల్, కార్పొరేషన్ మరియు పంచాయతీ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా మరియు ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా నిర్వహించేందుకు అటు ప్రభుత్వం నుండి, ఇటు ఉన్నత అధికారుల నుండి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది. వివిధ రాజకీయ మరియు పరిపాలనా కారణాల వల్ల చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి ఈ యొక్క లోకల్ బాడీ ఎన్నికలను ఈ ఏడాదిలోనే ఎలాగైనా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అత్యంత పట్టుదలతో మరియు గట్టి సంకల్పంతో అయితే ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పునాదులైనటువంటి స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధుల ప్రజాప్రతినిధులు ఉంటేనే నిధులు వినియోగం అనేది క్రమంగా జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలు ఉండగా, అందులో మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్ల ద్వారా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాయి. వీటిలో మెజారిటీ స్థానాలకు సంబంధించినటువంటి మొదటి విడతలోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు ఉన్నతాధికారులు ఒక ప్రాథమిక ప్రణాళికనైతే సిద్ధం చేశారు. పట్టణ ప్రాంతాల అభివృద్ధిని పట్టాలెక్కించాలి అనంటే ఎన్నికైనటువంటి పాలకవర్గం ఉండటం అత్యంత అవసరం అని చెప్పేసి వారు భావిస్తూ ఉన్నారు. కేవలం పట్టణాలే కాకుండా మన రాష్ట్రానికి అసలైన జీవననాడులైన గ్రామ పంచాయతీలలో కూడా సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో భారీ ఎత్తున క్షేత్రస్థాయి ఏర్పాట్లయితే మొదలయ్యాయి. వచ్చే కొద్ది రోజుల్లోనే ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి అధికారిక కార్యాచరణ వేగవంతం కాబోతోంది. మరి రాష్ట్రంలోని చాలా గ్రామాల్లో దశాబ్దాలుగా లేదా సుదీర్ఘకాలంగా సర్పంచ్ పదవులు ఖాళీగా ఉండటము, లేదా పాత పాలక వర్గాల గడువు ముగిసిపోవడం వల్ల పల్లెల్లో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. అయితే ప్రజల ద్వారా నేరుగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల అనుకున్న రీతిలో పనులు జరగటం లేదని ప్రభుత్వం గుర్తించింది. గ్రామాల్లో కనీస అవసరాలైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, సిమెంట్ రోడ్ల నిర్మాణము మరియు వేసవిలో తలెత్తే త్రాగునీటి సమస్యల పరిష్కారం గురించి ఎటు పనులకు కూడా నిధులు ఉన్నా నిర్ణయాలు తీసుకునే ప్రజాప్రతినిధులు లేక గ్రామ పాలన అనేది స్తంభించిపోకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఈ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఈ యొక్క భారీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే అత్యంత కీలకమైన వార్డుల పునర్విభజన పనులను అధికారులు ప్రారంభించారు. వార్డుల విభజన అనేది కేవలం ఓటర్ల సంఖ్య మరియు జనాభా ప్రాతిపదికన ఎవరిని అన్యాయం చేయకుండా సమానంగా సర్దుబాటు చేసే ప్రక్రియ. దీంతో పాటు రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియపై కూడా పంచాయతీరాజ్ శాఖ అధికారులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితేనే ఏ గ్రామంలో ఏ కేటగిరీ వారు పోటీ చేయాలి, ఏ వార్డు వారికి కేటాయించబడింది అనే పూర్తి స్థాయి స్పష్టత వస్తుంది. త్వరలోనే వెలువడబోయే అధికారిక నోటిఫికేషన్‌లో ఈ యొక్క వివరాలన్నీ కూడా పొందుపరచబడతాయి. అయితే ఏపీ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిల నుండి అన్ని రకాల అనుమతులు లభించడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు జిల్లా పంచాయతీ అధికారులు డిపిఓ వారు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తున్నారు. ఈ యొక్క ఎన్నికల నిర్వహణలో అన్నిటికంటే అత్యంత ప్రాథమికమైన మరియు ముఖ్యమైన అంశం ఏంటంటే ఓటర్ల జాబితా. ప్రతి పంచాయతీలో కూడా అర్హులైన ఓటర్ల జాబితాను ఎక్కడా కూడా తప్పులు లేకుండా ఒక ఓటు కూడా గందరగోళానికి గురికాకుండా సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం పంచాయతీరాజ్ శాఖను గట్టిగా ఆదేశించింది. వాస్తవానికి ఈ యొక్క ఓటర్ల లిస్టు సవరణ ప్రక్రియ అనేది గత నెలలోనే ముగియాల్సి ఉన్నప్పటికీ ఆన్‌లైన్ పోర్టల్‌లో తలెత్తిన కొన్ని సాంకేతిక సమస్యలు మరియు అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా పరిశీలించాల్సి రావడం వల్ల ఈ యొక్క గడువనేది పెంచటం జరిగింది. అయితే పంచాయతీరాజ్ శాఖ చేసినటువంటి ప్రత్యేక విజ్ఞప్తిని మన్నించి
ప్రభుత్వం ఈ యొక్క ఓటర్ల నమోదు మరియు సవరణకు ఈ నెల 18వ తేదీ వరకు గడువును జూన్ 15వ తేదీ వరకు పెంచిందనమాట. అంటే మనకి కొత్తగా ఓటు హక్కు పొందే యువతకు, అలాగే చనిపోయిన వారి పేరు తొలగింపుకు మరియు పేర్లలో ఉన్న తప్పుల సవరణకు సామాన్య ప్రజలకు మరికొంత సమయం లభించిందనమాట. మరి ప్రస్తుతం మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పంచాయతీల వారీగా ఓట్ల ముసాయిదా జాబితాల ప్రచురణ ప్రక్రియ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. ఇది ఓటర్లందరికీ తమ ఓట్లను సరిచూసుకోవడానికి లభించిన ఒక మంచి అవకాశమనే చెప్పొచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22 ఓటింగ్ కేంద్రాలకు లేదా కొన్ని ప్రత్యేక గ్రామాలకు సంబంధించి కొన్ని స్థానిక కారణాలు మరియు కోర్టు వివాదాల వల్ల ఈ యొక్క ప్రక్రియ అక్కడే కొంచెం ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ యొక్క చిన్నపాటి ఆటంకాలను పక్కన పెడితే జూన్ మరియు జూలై నెలల్లో ఎన్నికలకు సంబంధించి పూర్తిస్థాయి కసరత్తును ముగించాలని ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. అయితే క్షేత్రస్థాయి ఓటర్ల జాబితాల సవరణ నుండి పక్కాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే వరకు అన్ని ఏర్పాట్లు కూడా పటిష్టంగా ఉండాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. మరి ఇందుకోసం జిల్లా అధికారులు నిరంతరం గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బందితో రోజువారీ సమీక్షలు నిర్వహిస్తూ డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం ఈసారి ఎక్కడ కూడా ఏ ఒక్క చిన్న పొరపాటు కూడా తావు లేకుండా అత్యంత నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలనే కృతనిశ్చయంతో ఉంది. ఇప్పుడు అధికారులు సిద్ధం చేస్తున్నటువంటి ఈ యొక్క తాజా జాబితానే ఓటర్ల జాబితానే రేపు జరగబోయే ఎన్నికల ఫైనల్ ప్రామాణికంగా ఉంటుంది. కాబట్టి మీ గ్రామంలో కొత్తగా 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు పొందిన యువతీ యువకులు, పెళ్లిళ్ల వల్ల మీ గ్రామానికి కొత్తగా వచ్చిన మహిళలు లేదా నివాసం మారి మీ ప్రాంతానికి వచ్చిన వారు ఎవరైనా ఉంటే వారి యొక్క తాజా జాబితాలో తమ పేరు, వార్డు నంబర్‌గా సరిగ్గా ఉన్నాయో లేదో సచివాలయంలో గాని లేదా ఆన్‌లైన్‌లో గాని చెక్ చేసుకోవడం చాలా ముఖ్యము. లేదంటే పోలింగ్ రోజున ఓటు వేసే అమూల్యమైన అవకాశాన్ని కోల్పోయే ప్రమాదమే ఉంది. సో, మన పల్లెటూర్లలో సర్పంచ్ ఎన్నిక అనేది కేవలం ఒక రాజకీయ పదవి మాత్రమే కాదు. అది గ్రామం యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఒక కీలకమైన మూలస్తంభము. కేంద్ర ఆర్థిక సంఘం నుండి వచ్చే నిధులు నేరుగా గ్రామాలకు చేరాలనన్నా, ఉపాధి హామీ పథకాల పనులు సజావుగా సాగాలన్నా ప్రజల చేత ఎన్నికైన పాలకవర్గం ఉండటం చాలా అవసరము. సో, ప్రత్యేక అధికారుల కంటే స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న సర్పంచులు ఉంటేనే పల్లెలు ప్రగతి పథంలో నడుస్తాయని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. అందుకే ఈ యొక్క 2026 స్థానిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ మరియు పట్టణ ముఖ చిత్రాన్ని మార్చబోయే ఒక చారిత్రాత్మక ఘట్టమైతే కాబోతూ ఉన్నాయి.